బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీకి మరోసారి బ్రేకులు పడ్డాయి. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోలీసులు. మరోవైపు తాడిపత్రిలో శివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇరు వర్గాలు ఎదురెదురు పడే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ పెద్దారెడ్డి నివాసాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ప్రజెంట్ తాడిపత్రిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మొత్తానికి ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు. సో ప్రజెంట్ అక్కడ ఏ విధమైన ఎలాంటి ఘర్షణ జరగకుండా ఏ విధమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు? ఓకే, థ్యాంక్ యూ శాలిని. విపరీతమైనటువంటి హై టెన్షన్ వాతావరణంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ లీడర్ ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శివుని విగ్రహ ప్రతిష్టను పూర్తి చేశారు. పెద్ద ఎత్తున తన అనుచరులు తర్వాత కార్యకర్తలు వెంటరాగా భారీ బందోబస్తు మధ్య శివుడి విగ్రహ ప్రతిష్టను పూర్తి చేశారనుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడైనటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకు సంబంధించినటువంటి మంది మార్బలంతో బయలుదేరారు. ఈ క్రమంలో పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు కాదు, ఎలాంటి పరిస్థితుల్లో తాడిపత్రిలో అతన్ని అడుగు పెట్టనీయమంటూ సవాళ్లు విసురుతూ ఆయన ఎలా వస్తాడో రావాలంటూ పెద్దారెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్న ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అయితే పెద్దారెడ్డిని పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు ఇప్పటికే అడ్డుకోవడం జరిగింది. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పెద్దారెడ్డి సైతం పోలీసుల తీరుకు నిరసనగా వారితో వాగ్వివాదానికి దిగారు. నన్నే నిలవరిస్తున్నారు కానీ ఆ జేసీని ఎందుకు నిలవరించడం లేదు, నా రాక సందర్భంగా హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. నేను తాడిపత్రికి రావాలా, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తన ఇంటికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించడం జరిగింది. అయితే నన్ను ఎందుకు రానివ్వరంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఇదే విధమైనటువంటి అంటే తాడిపత్రిలో జేసీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా అదే విధంగా అడ్డుకోవచ్చు కదా అనేటువంటి ఆ విషయాన్ని ఈ సందర్భంగా పోలీసుల ఆయన ఆగ్రహాన్ని వెల్లగక్కడం జరిగింది. అంతేకాదు హైకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే తాను తాడిపత్రికి చేరుకుంటున్నానని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం పెద్దారెడ్డి రాకను గట్టిగా నిలువరించేందుకు పుట్లూరు రోడ్డుకు చేరుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే పోలీసుల భద్రతా వలయంలో తాడిపత్రి ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రి అటువైపు చుట్టుపక్కల అంటే తాడిపత్రి పరిసరాలంతా ఉద్రిక్త వాతావరణంగానే కనిపిస్తుంది. ఈ పరిణామాల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి బ్రేకులు పడ్డాయనుకోవచ్చు. అయితే పెద్దారెడ్డికి సంబంధించినటువంటి హైకోర్టు ఆర్డర్స్ పై సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా పోలీసులు ఇప్పటికే వేసినట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక తాడిపత్రిలో అటు జేసీ దివాకర్ రెడ్డి ఇటు పెద్దారెడ్డి వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇరు వర్గాలు ఎవరికి వారు తమ నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున తీవ్ర స్వరంతో నినాదాలు కూడా చేస్తున్నారు. పోలీసు భద్రతా వలయంలో ఇప్పటికే తాడిపత్రి ఉంటున్నప్పటికీ పోలీసులు పట్టణం అంతా భారీగా ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి తీవ్రమైనటువంటి భయంతో తాడిపత్రి వాసులు ఉంటున్నారు. శాలిని, హుస్సేన్, ఇరు వర్గాలకు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంటుంది మేడం గతంలో కూడా సిచ్యుయేషన్. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రోగ్రామ్స్ కూడా ఒకటే రోజు కావడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకే తాడిపత్రికి చేరుకుంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కానీ అడ్డుకుంటున్నారు రావద్దని. సో ఏ విధంగా చూడాలి మొత్తం? అంటే ఇక్కడ ఇద్దరు నేతల పరిస్థితిని ఒకసారి మనము చూసుకుంటే కనుక ఇరువురు ఏ ఒక్కరు ఎవరికి తగ్గనటువంటి పరిస్థితి. ఏ రోజైతే శివుడి ప్రతిష్టను జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టుకున్నారో అదే రోజు తను కూడా చేరుకోవాలనేటువంటి ఉద్దేశం అయితే బహుశా కేతిరెడ్డి పెద్దారెడ్డిలో ఉండొచ్చు. ఆ ప్రకారంగానే హైకోర్టు నుంచి ఆయన ఆర్డర్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. పోలీసుల సంరక్షణలోనే పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఎలాంటి అంటే ఈ పెద్దారెడ్డి
ఆ తాడిపత్రికి చేరుకునేటువంటి క్రమంలో ఎవరైనా అడ్డుపడితే పోలీసు ఫోర్స్ ను కూడా ఉపయోగించుకోవాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు ఇదే సమయానికి ఆయన చేరుకునేటువంటి ఉద్దేశం ఉంది కనుక ఇప్పటికే పోలీసు శాఖ హైకోర్టు కాకుండా ఈ పెద్దారెడ్డి తెచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుసేన్. వాళ్ళకే వినిపిస్తుంది. లేదు ఆయన నోటీస్ చూపిస్తున్నారు.